హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్జూస్ అఫీషియల్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే నా స్టైల్లో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. బీరకాయ పెసరపప్పు కర్రీ. ముందుగా 4 బీరకాయలు తీసుకొని వాటిపైన ఉన్న పొట్టును మొత్తం పీల్ ఆఫ్ చేసి పొట్టు మొత్తం తీసేసానండి. తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 ఆనియన్స్ కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చాలా సింపుల్గా త్వరగా అయిపోతుందండి. పెసరపప్పు, బీరకాయ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, 2 ఆనియన్ కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అండి. కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను. అది మన ఆప్షనల్ అండి. కరివేపాకు ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. వీటిని నేను కుక్కర్‌లోనే పెట్టుకుంటానండి. చాలా తొందరగా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్‌గా నేర్చుకునే రెసిపీ అండి. 3 ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో 3 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ముందుగా ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. చూసారా? జీలకర్ర కూడా కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా నేను యాడ్ చేసేసాను. ఆ తర్వాత అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు కొంచెం సన్నని సెగ మీద మగ్గించుకుంటే గోల్డెన్ బ్రౌన్‌లోకి ఆనియన్స్ వస్తాయండి. తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని దాంట్లోకి పెసరపప్పు కూడా నేను ఒక 1/2 కప్ వరకు పెసరపప్పుని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పెసరపప్పు అనేది కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్‌తో పాటు కొంచెం దోరగా ఫ్రై అయితేనే కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. ఆ దోరగా వేపుకోవాలి మంచిగా. ఆయిల్‌లో నా పెసరపప్పు వేగితేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తదండి. మర్చిపోవద్దు. ఓకేనా అండి. తర్వాత నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను చూడండి ఇక్కడ. ఇది మన ఆప్షనల్ అండి. మన ఇష్టమండి. కరివేపాకు ఇష్టమున్న వాళ్ళు వేసుకోవచ్చు. లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. బాగా కలుపుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. పెసరపప్పు కూడా మంచిగా ఫ్రై అవుతుందండి ఇందులో. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఒక 1 టేబుల్ స్పూన్ నేను కారం, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నానండి. తర్వాత కొంచెం ఒక రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు, కారం అండ్ పసుపు యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటున్నాను. ఆ ఉప్పు, కారం, పసుపు ఫ్రై అయిన ఆ పెసరపప్పుకి కొంచెం అలాగా పట్టేంత వరకు కొంచెం సేపు మగ్గించుకోండి. ఒక 2 మినిట్స్ వరకు. తర్వాత దాంట్లోకి బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత నేను ఒక 3 గ్లాసెస్ వరకు ఫుల్ గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. ఫుల్ గ్లాస్ వరకు నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత కుక్కర్‌కి కుక్కర్ బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత కూడా నేను పెట్టేసుకున్నానండి.
బాగా వాటర్ మసిలిన తర్వాత కుక్కర్‌కి నేను మూత పెట్టేశాను. నేను ఒక 3-4 విజిల్స్ వరకు నేను పెట్టుకున్నానండి విజిల్స్. 3-4 విజిల్స్ పెట్టుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతది. తర్వాత 4 విజిల్స్ వరకు నేను పెట్టుకున్నానండి. కర్రీ చాలా టేస్టీగా, ముద్దగా బాగా వచ్చిందండి. తర్వాత దీన్ని నేను ఒక బౌల్‌లో నేను తీసుకున్నాను. చూసారా అండి, టేస్టీగా, హెల్తీగా అండ్ క్విక్‌గా అయిపోయే రెసిపీ ఏంటంటే బీరకాయ పెసరపప్పు కర్రీ అండి. చూసారు కదండీ, యమ్మీగా టేస్టీగా చాలా తొందరగా